భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళల అభివృద్ధి ధ్యేయంగా తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మనుబోలులో ఘనంగా జరుపుకున్నారు. మనుబోలు మండల బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయం వద్ద శ్రీమతి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మనుబోలు బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మండల తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, జనసేన పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు అధికారులు పెద్ద ఎత్తున చిత్రపటానికి నమస్కరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు శ్రీమతి సావిత్రిబాయి పూలే చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకున్నారు. చెప్పండి. సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మన ఎమ్మెల్యే గారు నివాళులు అర్పిస్తున్నారు. వర్ధంతి సందర్భంగా అందరం తల్లికి నివాళులు అర్పించుకుంటున్నాం. ఆ మహిళలు చదవాలనే ఉద్దేశంతో చాలా కృషి చేసిన ఆమెకి అందరం నివాళులు అర్పిస్తున్నాం. చదువుకుంటే అది తన వరకే పరిమితం అవుతుంది, కానీ ఆడపిల్ల చదువుకుంటే అందరికీ వెలుగు అవుతుంది అనేటువంటి దానిని మొదటి నుంచి స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వాళ్ళు సావిత్రిబాయి పూలే గారు. ఈవిడ భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నటువంటి ఉపాధ్యాయుని, మా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి వాడు. అష్టసుఖాలని, సాంఘిక రుగ్మతలని, తరువాత అసాంఘికమైనటువంటి చర్యలని ఎదిరించి ధైర్యంగా తను చదువుకొని తన చుట్టూ ఉండే సమాజానికి విద్యను బోధించినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని. ఆమె అడుగుజాడలు, ఆమె యొక్క జీవిత చరిత్ర మా అందరికీ స్ఫూర్తి మరియు తర్వాతి తరాల వారికి ఆదర్శప్రాయంగా నిలబడుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఆమె చేసినటువంటి సేవలను స్ఫురించుకుంటూ మేము వర్ధంతిని ఘనంగా నివాళులర్పిస్తాం. మన ఎంఆర్ఓ మేడం, ఎంపీఓ మేడం, పెద్దలు, అలాగే టీచర్స్ అందరూ కూడా నా నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే సావిత్రిబాయి పూలే వర్ధంతి. ఈయన వచ్చి 3 జనవరి 1831 జన్మించారండి. ఈమె 10 మార్చి 1897లో 66 సంవత్సరాల పాటు తన సర్వీస్ని పూర్తి చేసుకొని చనిపోయారు. ఈమె ఏంటి మనకు ప్రత్యేకత అంటే, ఈమె ప్రథమ ఉపాధ్యాయురాలుగా తమ యొక్క జీవితంలో మొట్టమొదటిగా ముద్ర వేసుకున్నారు. అలాగే సంఘ సంస్కర్తగా ఉన్నారు, రచయిత్రిగా కూడా ఉన్నారు. ఆమె తమ జీవిత కాలం అంతా కూడా ప్రతి ఒక్కరు స్త్రీకి రోల్ మోడల్గా ఉంటూ అందరినీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి చేసేదానికి అనుగుణంగా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతోనే జీవించారు. కాబట్టి ఈ దినం ఆమెను గుర్తు చేసుకోవడం మనందరికీ ఎంతో మంచిది, ధన్యకరం కూడా నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కరించుకుంటూ ఆమెను స్మరించుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆడపిల్ల సమాజానికి, చదువుకి మొత్తం దూరంగా ఉండి కేవలం చాలా చిన్న వయసులోనే ఎలాంటి
ప్రాపంచ జ్ఞానం లేకుండా కేవలం వంటింటి కుందేలుగా ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో ఆడపిల్ల బయటకు రావడమే మహాఘోరంగా భావిస్తున్న రోజుల్లో శ్రీమతి సావిత్రిబాయి పూలే ఆడపిల్ల చదువుకుంటూనే దేశం బాగుపడుతుంది, ఆడబిడ్డ చదువు దేశానికి గర్వకారణం అనే నిదానంతో అనేక సామాజిక రుగ్మతల నుంచి, అనేక మంది రౌడీల నుంచి, గుండాల నుంచి తను ఎదుర్కొని తను ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలకి చదువు నేర్పిస్తేనే దేశం ముందడుగు వేస్తుందని చెప్పి బాలికల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను పెట్టి ఆనాటి విద్యా అభివృద్ధికి బీజాలు వేసినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే ఈరోజు ఆమె వర్ధంతిని మా పాఠశాలలో మా అందరు ఉపాధ్యాయులతో, మా స్టాఫ్ అందరితో కలిసి మేము జరుపుకుంటూ ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని వెనుకబడినటువంటి వర్గాలలో, అణగారినటువంటి వర్గాలలో చదువుకు దూరంగా ఉన్నటువంటి ఆడపిల్లల్ని చదువుకునేట్లుగా చేసి థాట్ ప్రాసెస్ని మార్చి మంచి పౌర సమాజాన్ని నిర్మించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.